సినిమా వాళ్ళకి సంబంధించినటువంటిది ఆయన పని ఆయన చేసుకెళ్తున్నారు. ఇప్పుడు ప్రభాస్ సినిమాకి వెంటనే షోకి పర్మిషన్ వచ్చింది, అందులో అంత రేటుతో పర్మిషన్ రావడం అంటే అట్లా కాదు, తెల్లారుజాము 4:30 షోలకు వచ్చిందంటే అంటే అది ఆయన స్వేచ్ఛ, ఆయన వినియోగించుకుంటున్నారు. ఇకపోతే సత్యకుమార్ యాదవ్ బీజేపీ, ఆయన వైద్య ఆరోగ్య శాఖకి సంబంధించి సమీక్షలు చేసుకుంటూ వచ్చారు, ఎప్పటికప్పుడు చేస్తున్నారు, హాస్పిటల్ తనిఖీలు చేస్తున్నారు. మొత్తం టోటల్ గా ఈ పరిస్థితి మొత్తం చెక్ చేసుకుంటే ప్రస్తుతానికైతే మాత్రం ఫ్యూచర్ లో కూడా ఇలా ఉండాలని కోరుకుందాం. స్వేచ్ఛగా ఎవరి పనాళ్ళు చేసుకుంటున్నారు, చేసుకొని ఇస్తున్నారు. చంద్రబాబు గారు ఎక్కడ ఇన్వాల్వ్ కావట్లేదు, ఇంటర్ఫీర్ కావట్లేదు, వాళ్ళ స్వేచ్ఛని ఆస్వాదించనిస్తున్నారు. సేమ్ టైం అది నిజమైనటువంటి పరిపాలన విధానం ప్రస్తుతం వల్ల ఉంది. మార్పు అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు చాలా మార్పే కనిపిస్తుంది. ఈ మార్పు వెనక బాబు గారి మార్కు ఉంటదా ఉండదా? రేపొద్దున్న ఆయన మార్కు ఉండాలనుకుంటే మళ్ళీ ఈ తీర్థనులు మారుతాయా? దీని వెనక ఏమైనా రాజకీయ వ్యూహం ఉందా బాబు గారిది? అదే బాబు గారి మార్కేమో గతంలో ఉన్నటువంటి మైనస్ని దూరం చేసుకుంటూ సాగుతున్నారు. ఆయన మారాను అన్నది ఈ దఫా మాట్లాడటం కాదు, చేతల్లో చూపెడతానన్నారు కదా. అందుకని వెంటనే పల్లా శ్రీనివాసరావు తీసుకొచ్చి అధ్యక్షుడిని చేయడం, ఇట్లాగే గ్రౌండ్ లెవెల్లో వచ్చేటప్పటికి మంత్రివర్గంలో ఈ తరహా మార్పులు, అట్లాగే జనం దగ్గర ఆగి తీసుకుంటున్నటువంటి తీరు, ఈవెన్ మంత్రులు కూడా ఎక్కడికక్కడ జనం మాట వింటున్నారు. అట్లాగే అధికార యంత్రాంగంతో అహంకారంతో కాకుండా బాధ్యతగానే మాట్లాడుతున్నారు. టోటల్ గా చూస్తే రూపు మారింది. బాబు గారు మార్క్ అంటే ఇదేనేమో. ఇదివరకటే బాబు గారు మార్చి హోల్ అండ్ సోల్, సేమ్ దాన్ని విమర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డి అంతకంటే మరింత అయింది, అంతే కదా. ఇప్పుడు వచ్చేటప్పుడు బాబు గారి మార్కు టోటల్ గా ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి రూట్ లోకి తీసుకొచ్చారు. ఆయన ఈ దఫా కీలకమైనటువంటి